చిన్న పిచ్చుక మరియు తెలివైన తాబేలు. ఒకప్పుడు అడవిలో చిన్న పిచ్చుక ఉండేది. ఆమె ఉల్లాసంగా కానీ చాలా తొందరపడి పనులు చేసేది. ఏ పని అయినా వెంటనే పూర్తవ్వాలని కోరుకునేది. ఒకరోజు పిచ్చుక తన స్నేహితుడు తాబేలు నెమ్మదిగా చెరువు వైపు నడుస్తూ చూసింది. ఎందుకు ఇంత నెమ్మదిగా నడుస్తావు అని పిచ్చుక అడిగింది. తాబేలు నవ్వుతూ, నెమ్మదిగా స్థిరంగా నడవటం మంచిదే, అదే నన్ను గమ్యానికి చేర్చుతుంది అన్నాడు. పిచ్చుక నవ్వి, నేను ఎగిరిపోతే ఒక్కసారిగా పనులు పూర్తవుతాయి అని చెప్పి గూడు కోసం కొమ్మలు సేకరించడానికి ఎగిరింది. కానీ తొందరలో కొమ్మలు పడిపోవడంతో మళ్లీ వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చింది. సాయంత్రానికి ఆమె అలసిపోయింది. గూడు ఇంకా పూర్తి కాలేదు. ఇక తాబేలు మాత్రం నెమ్మదిగా ఒక్కోసారి ఆకులు తీసుకువచ్చి తన పని శాంతంగా పూర్తి చేశాడు. అలసిన పిచ్చుక, వేగం కంటే నెమ్మదిగా పని చేయడం మంచిదేమో అంది. తాబేలు నవ్వి, అవును, ఓర్పు, స్థిరమైన శ్రమ నిజమైన విజయానికి దారి తీస్తాయి అన్నాడు. ఆ రాత్రి పిచ్చుక ఆ పాఠాన్ని గుర్తుంచుకుంది. పాఠం: ఓర్పు మరియు స్థిరమైన శ్రమే విజయానికి దారి. Like, comment, and subscribe.